విష్ణు విన్యాసం కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం ఫిబ్రవరి 27న థియేటర్స్ రిలీజ్ అయింది. శ్రీ విష్ణు హీరో. సినిమా వచ్చేసి 2 గంటలు ఉంది. గంట ఫస్ట్ హాఫ్, గంట సెకండ్ హాఫ్. ఇక సినిమా స్టార్టింగ్లోనే మనకు హీరోయిన్తో ఓపెన్ చేశారు, నయన్ సారికతో. ఆమె ఇక్కడ ఒంగోలులో ఒక బీచ్లో ఉంటుంది. కానీ ఆమెతో యాక్ట్ చేసిన మిగతా యాక్టర్లు శ్రీకాంత్ అయ్యంగార్ అండ్ ఫ్యామిలీని మాత్రం ఆటోలో ఏదో స్టూడియోలో తీశారు. చాలా చండాలంగా ఉంది ఆ ఆటో వర్క్. బట్ శ్రీకాంత్ అయ్యంగారిని మాత్రం ఇక్కడ మనకు ఒంగోలులో షూట్ చేశారు ఆ హీరోయిన్తో పాటు. మిగతా ఫ్యామిలీని మాత్రం లాంగ్ షాట్లో చూపించారు, అది స్టూడియోలో తీశారు. అలా అతుకుల బొంతగా ఉంది అది. సరే, అక్కడ ఏదో హీరోయిన్ది ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూపించారు, కొద్దిగా సీరియస్గా ఉన్నట్టు. మనకు చెప్పలేదు ఆ ప్రాబ్లం ఏంటి హీరోయిన్ అనేసి. కట్ చేస్తే మళ్ళీ మనకు ట్రైలర్లో చూపించినట్టు మన సత్యం రాజేష్ అండ్ మన మురళీ శర్మ వీళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ హీరో గురించి. సో హీరో ఇంట్రడక్షన్ అక్కడ చూపించారు. నాకు అదే సినిమా అంతా చూసాక అనిపించింది స్క్రీన్ ప్లే లోపాలు ఉన్నాయనేసి. స్టార్టింగ్లో హీరోయిన్ ఎపిసోడ్ పెట్టాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్గా మనకు హీరో ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయ్యింటే కొద్దిగా, అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ఎంటర్టైనింగ్గా అనిపించేది. స్టార్టింగ్లో పెట్టిన హీరోయిన్ షార్ట్స్ అన్నీ అనవసరం అనిపించింది నాకు. ఇక హీరోది మాత్రం అంటే సేమ్ మనకు ట్రైలర్లో చూపించినట్టే జాతకాలు నమ్మే మనిషిగా చూపించారు. అంటే మూఢనమ్మకాలు, జాతకాల పిచ్చి, వాస్తు ఇవన్నీ చూపించారు. కానీ సినిమాలో పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ పాయింట్స్ని. నేను అనుకున్న అది చూస్తే కొద్దిగా ఆ ఒకటి అడకులు రాజేంద్ర ప్రసాద్ లాగా క్యారెక్టర్ లాగా అనిపించింది. కానీ బట్ జస్ట్ ఊకే క్యారెక్టరైజేషన్ అలా పెట్టుకున్నారు, కానీ దాని మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళలేదు. ఇక తర్వాత హీరో ఇంట్రడక్షన్లో ఒక పాట జాతకాల పైన దానిపైన అలా పెట్టుకున్నారు. హీరో అంటే మెయిన్ మన శ్రీ విష్ణు, అతని కామెడీ అంటే అతని బాడీ లాంగ్వేజ్, అతని మాట్లాడే డైలాగు మాడ్యులేషను, వాటితో కొద్దిగా ఫన్ జనరేట్ అయింది. ఈ రీసెంట్గా వచ్చిన సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ కానీ కరెంట్ అఫైర్స్ పైన అలా ఇప్పుడు ఈ జంజీ కిడ్స్కి ఇష్టమైన భాషలో కొద్దిగా బూతుల్ని మింగేస్తూ, బూతుల్ని ఇంకో రకంగా పలుకుతూ అలా 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 వెళ్ళిన అతని క్యారెక్టర్. అతనికి ఫ్రెండ్ క్యారెక్టర్లో మన సత్య ఉన్నాడు, కానీ సత్య కామెడీ పెద్దగా ఏం వర్కౌట్ కాలేదు ఈ సినిమాలో. ప్లస్ ఇంకా అలాగే హీరో పేరెంట్స్, హీరో ఫ్యామిలీని పరిచయం చేయడము, అతని జాబ్ ఏంటి, ఇవన్నీ చకచకా వెళ్ళిపోయాయి. హీరోకి మనకు గురువుగా మన శ్రీనివాసరెడ్డి, ఆ సీన్లు చూస్తే నాకు వెంకీ సినిమాలో రవితేజ అండ్ మల్లికార్జున్ మధ్యన వచ్చిన సంభాషణ లాగా అనిపించే ఫోన్లో కాన్వర్జేషన్స్ అవన్నీ. సో ఓకే, అలా అనిపించింది. ఆ తర్వాత హీరో లైఫ్లోకి హీరోయిన్ ఎంట్రీ కావడము. అసలు నయన్ సారిక అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. అసలు అమ్మాయి చాలా చూడముచ్చటగా ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి క్యారెక్టరే మనకు ట్రైలర్లో చూపించినట్టు చాలా బోల్డ్గా చూపించారు. సిగరెట్ తాగుతున్నట్టు, మందు తాగుతున్నట్టు ఇవన్నీ ట్రైలర్లో చూపించారు, స్పాయిలర్స్ ఏం కాదు. సో అక్కడ మనకు మిస్టరీ, క్యూరియాసిటీ బిల్డ్ అయింది. ఏంటబ్బా హీరోయిన్ది స్టార్టింగ్లో అలా చూపించారు, ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఇక్కడేమో హీరోతో అలా ఉంది, అసలు ఏమై ఉంటుంది ప్రాబ్లము హీరోయిను అని నాకు క్యూరియాసిటీ బిల్డ్ అయింది. అదైతే బాగా బిల్డ్ చేశారు. అంటే అక్కడ మూమెంట్స్ వాళ్ళిద్దరి మధ్యన, హీరో హీరోయిన్ మధ్యన ఆ కార్లో సీన్లు కానీ, మన ఖుషీలో నడుము సీన్ కానీ, లేకపోతే ఆ తర్వాత హీరో మన శ్రీ విష్ణు ఆ జయం సినిమా జయం సినిమా అయితే గబ్బు లేపాడు. ఎస్పెషల్లీ ఆర్పి పట్నాయక్ని మాత్రం చాలా గబ్బు లేపాడు. ఒక సైడ్ జయం సినిమా ఫ్యాన్ అంటూనే నాకు కూడా నచ్చదు జయం సినిమా అంటే ఆ పాటలు, ఆర్పి పట్నాయక్ మ్యూజిక్, దాన్ని మాత్రం నేను ఎంజాయ్ చేశాను. ఎందుకంటే గబ్బు లేపాడు ఆర్పి పట్నాయక్ని. వానా 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 పాట కానీ అసలు ఇవన్నీ భలే సెట్ అయ్యాయి. అంటే సీన్ వైజు కథలో రైటింగ్లో దమ్ము లేకపోయినా అక్కడ వచ్చిన సిచ్యువేషన్ కామెడీ వల్ల కామెడీ పండింది కొద్దిగా అక్కడక్కడ. బట్ క్యూరియాసిటీ బిల్డ్ అయింది, ఎందుకు హీరోయిన్ ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తూ, అసలు హీరోయిన్ ప్రాబ్లం ఏంటి అనేది మనకి అసలు చెప్పలేదు. చాలాసేపు లాగారు దాన్ని. ప్లస్ బ్రహ్మాజీ క్యారెక్టరు, ప్రవీణ్ క్యారెక్టర్తో, అంటే వాళ్ళకి తెలుస్తుంది హీరోయిన్ ప్రాబ్లం ఏంటి అనేది, మనకు తెలీదు, హీరోకు తెలీదు. సో అలా లాగి ఇంటర్వెల్కి బ్యాంగ్ వదిలారు. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, హీరోయిన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అనేసి. అప్పుడు నాకు అంటే అంతగా అనిపించలేదు ఆ ప్రాబ్లం అని. అంత ఊరించారు కదా, చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుందేమో అనుకున్నాను. నేను ఏదేదో ఊహించుకున్నా, కానీ కొద్దిగా చిన్న సింపుల్ ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది. బట్ సినిమా వరకు ఓకే. కానీ వాళ్ళు ఇచ్చిన బిల్డప్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు బిల్డప్. ఆ బిల్డప్కి మ్యాచ్ అవ్వలేదు ఆ ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్. బట్ ఓకే అనుకోవాలి. ఎందుకంటే సినిమా కొద్దిగా హీరోని జాతకాల పిచ్చోడిగా చూపించినప్పుడు ఆ జాతకాల మీద దెబ్బ కొట్టారు ఫస్ట్ హాఫ్లో. అంటే ఇంటర్వెల్లో హీరోయిన్ సైడ్ నుంచి ట్విస్ట్.
ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఆ ట్విస్ట్ మీద నడుస్తుంది అనుకున్నాను. ఫస్ట్ హాఫ్లో కేవలం ఒక పాట పెట్టుకున్నారు, హీరో ఇంట్రడక్షన్ సాంగ్. సెకండ్ హాఫ్లో హీరోకి ఆ ట్విస్ట్ తెలిసాక ఆ ట్విస్ట్ పైన ఒక పాట పెట్టుకున్నారు. అది యూట్యూబ్లో కూడా వచ్చింది ఆ పాట, సత్య అండ్ హీరో పాడే పాట. ఒక అరగంట పాటు ఆ ట్విస్ట్ మీద నడిచింది సినిమా. ఇక ఆ అరగంట తర్వాత ట్విస్ట్ అయిపోయింది, మనకు కూడా రివీల్ అయిపోయింది. ఆ ట్విస్ట్ అసలు ఏంటి, కథా కమిషన్ ఏంటి అర్థమైపోయింది. కానీ లాస్ట్ అరగంట ఏదైతే ఉందో, అంటే ఎందుకు అలా వచ్చింది ఇవన్నీ ఇంకా అంత కన్విన్సింగ్ అనిపించలేదు రైటింగ్ వైజ్. అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అనిపించింది మనల్ని ప్రేక్షకుల్ని. అది ఏది పెట్టినా చూసేస్తారులే, ఏది చూపించినా చూసేస్తారులే, ఏది చెప్పినా నవ్వేస్తారులే, ఏది చెప్పినా నమ్మేస్తారులే అన్నట్టుగా అనిపించింది. అంత లైట్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటే అక్కడ అన్ని సన్నివేశాల్లో కూడా అక్కడక్కడ మన శ్రీ విష్ణు మాట్లాడే మాటలు, డైలాగులు, అదే డైలాగు మాడ్యులేషను ఇవి వర్కౌట్ అయ్యాయి అంతే. ఇక క్లైమాక్స్ వచ్చేసరికి టిపికల్ మధ్యన ఒక ఎపిసోడ్ పెట్టుకున్నారు మన హీరోకి సెకండ్ హాఫ్లో. అది ఒక యాక్షన్ ఎపిసోడ్ లాగా అనుకోవాలి, యాక్షన్ కాదు బట్ యాక్షన్ లాంటి ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ బాగా తీశారు అంతే. ఓకే, జస్ట్ టైంపాస్ మూవీ, నాట్ గుర్తుంచుకోదగ్గ సినిమా కాదు. ఒకసారి చూసేయచ్చు కామెడీ కోసం 2 గంటల పాటు. జస్ట్ ఒక ఎంటర్టైన్ కావాలంటే ఒకసారి లుక్ వేయచ్చు. నాకైతే బాగా నచ్చింది 2 ఈ సినిమాలో. ఒకటి హీరోయిన్ నయన సారిక, చాలా అందంగా ఉంది అమ్మాయి. ఇంతకుముందు ఆ సినిమాలో చూశాను ఆ అమ్మాయిని, మళ్ళీ ఇప్పుడే చూడడము. మధ్యన ఒక మలయాళ డబ్బింగ్ సినిమాలో కూడా చూశాను, మోహన్ లాల్ది. ఇంకో సినిమా కూడా చేసినట్టుంది, కాలో చేసింది. కాలో పెద్ద చెప్పుకోదగ్గ క్యారెక్టర్ కదా, కానీ అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి. ప్లస్ మన శ్రీ విష్ణు, ఇక శ్రీ విష్ణు తెలిసిందే కదా, ఏమంటారు ఆ బాడీ అంటే ఆ మాడ్యులేషన్, ఎస్పెషల్లీ ఆ డైలాగు, ఆ చెప్పడాలు ఇవన్నీ కొద్దిగా చాలా నచ్చుతాయి. అంటే ముచ్చటగా ఉంటుంది. ఈ 2 హైలైట్లు ఈ సినిమాకు. ఇక మిగతా అందరూ ఓకే ఎక్కువ స్కోప్ లేదు, ఎక్కువ వాడుకోలేదు. 2 పాటలు పెట్టుకున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అన్నీ మనకు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకున్నారు. అని అవన్నీ ఇవన్నీ ఓకే, జస్ట్ టైంపాస్. బట్ మేజర్లీ మగవాళ్ళకి నచ్చుతుంది ఈ సినిమా. ఆడవాళ్ళు, పిల్లలు, ఫ్యామిలీస్ కొద్దిగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే కొద్దిగా డబల్ మీనింగ్ డైలాగులు, హీరోయిన్ నడుము సీన్లు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి. సో థియేటర్లో కూడా చూడదగ్గ సినిమా ఏం కాదు, కానీ చూసిన తప్పేం లేదు. బట్ ఓటీటీలో వస్తే అబ్బాయిలో ఒక లుక్ వేయచ్చు. ఓటీటీకి పర్ఫెక్ట్ ఈ సినిమా నన్ను అడిగితే. సో నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. అది విష్ణు విన్యాసం. ఈ సినిమాకు విష్ణు విన్యాసం అన్న కంటే కూడా భామా కలాపం అంటే కరెక్ట్ టైటిల్ యాక్చువల్గా. సినిమా పేరు హీరో మీద ఉన్న సినిమా అంతా నడిపింది మాత్రం హీరోయినే, నయన సారిక. భలే ఉంది అమ్మాయి. సో నా రేటింగ్ వచ్చి 2/5. సో థియేటర్స్లో ఉంది, బాగానే ఆడుతుంది, జనాలు చూస్తున్నారు. వేరే ఆప్షన్స్ లేవు మనకు, తక్కువ ఉన్నాయి థియేటర్స్లో. సో చూస్తూ ఉంటే థియేటర్లో చూడండి. ఎస్పెషల్లీ మగవాళ్ళు, అబ్బాయిలు ఎంజాయ్ చేయగలుగుతారు. ఆడవాళ్ళు లేదా పిల్లలు, ఫ్యామిలీస్ దూరంగా ఉండడం అంటే వాళ్ళకి పెద్దగా నచ్చదు. మగవాళ్ళకి నచ్చుతుంది, అబ్బాయిలకు నచ్చుతుంది. సో ఓటీటీలో వచ్చినప్పుడు చూసేయండి. బట్ ఫ్యామిలీతో చూడడానికి అక్కడక్కడ అంటే డైలాగ్స్ వరకు క్షమించేయచ్చు, అవి వెళ్ళిపోతుంటాయి. ఒక నడుము సీను, కొద్దిగా ముద్దు పెట్టుకునే సీన్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి వద్దులేండి, ఫ్యామిలీస్తో వద్దులే. అబ్బాయిలు లేదా జంటగా చూసేయచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. అది మన శ్రీ విష్ణు విన్యాసం. ఓకే, బాయ్.